లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు మన ఖమ్మంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 9 రకాల ఏవైతే సంఘాలు ఉన్నాయో వాటితో పాటుగా రైతు సంఘాలు అన్ని కలిసి ఇక్కడ సమ్మెను అనేవి నిర్వహిస్తున్నాయన్నమాట. వీటితో పాటు ప్రజలకు, కార్మికులకు, రైతులకు ఎంతో అన్యాయం జరుగుతుందని, కార్మిక సంఘాలకు పని గంటలను పెంచారని, ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో కార్మికులకి అనేవి ఇబ్బందులు గురి అవుతున్నారని, కార్పొరేట్ సంఘాల వల్ల కార్మికులకు ఎంతో అన్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడ ప్రజా సంఘాలు కానీ, రైతులు కానీ, రైతు సంఘాలు కానీ నిరసన అనేది వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఈ సమ్మె ఎందుకు చేస్తున్నారో, దేని గురించి చేస్తున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రధానంగా దేశంలో సంపదను సృష్టించేటువంటి కార్మిక వర్గాన్ని, మరొక వైపున ఈ దేశంలో ప్రజలకు అన్నం పెట్టేటువంటి రైతాంగాన్ని, ఈ 2 ప్రధానమైన వర్గాలను కూడా విస్మరించి వాళ్ళకి వ్యతిరేకంగా కొత్త చట్టాలను తీసుకొస్తుంది. అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి వాళ్ళ కార్మికులకి భద్రత లేకుండా చేస్తాం. మరొక వైపున రైతాంగం యొక్క పరిస్థితి రోజు రోజుకి దిగజారుతా ఉంది. కార్పొరేట్ల ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి, కార్మికులు, రైతుల ఆదాయం తగ్గుతూ ఉన్నాయి. అందుకని ఇటువంటి రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతులకి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని, కనీస వేతనాల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో కోట్లాది మంది కార్మిక వర్గం, రైతాంగం, మరొక వ్యవసాయ కూలీలు కూడా పాల్గొంటూ ఉంటారు. ప్రధానంగా వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా ఉపాధి హామీ చట్టం, ఆ ఉపాధి హామీ చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి బడ్జెట్ లో ప్రతి సంవత్సరం నిధులు తగ్గించు ఆ పథకాన్ని ఎత్తేసే దానికోసం ప్రయత్నం చేస్తారు. అందుకని వీటన్నిటి మీద రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఈ సమ్మె జరిగింది. ఈ సమ్మె చూసేనే ఈ ప్రభుత్వం దిగొచ్చి అటువంటి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను విడనాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే సార్, నిరసన తెలియజేస్తున్నారు. మీ డిమాండ్స్ ఏంటి ప్రభుత్వానికి? నా పేరు వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడిని. కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాల మీద సంవత్సరం ఎన్నికల కన్నా ముందు సంవత్సరం కాలం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమాలు చేసి నిరసన నిరాహార దీక్షలు చేస్తే లిఖితపూర్వకంగా ఆ చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయకపోగా రైతుల పైన గ్లోబలైజేషన్ పేరుతోటి, కార్పొరేషన్ వ్యవసాయం పేరుతోటి మళ్ళీ రైతులని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉంది. దానికి వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతుకు అనుసంధానమైన వ్యవసాయ కార్మిక సంఘాలు పని విధానాలు, అన్ని కంపెనీలలో పనిచేసే కార్మికులకి 8 గంటల పని దినాలు కావాలని ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చికాగో నగరంలో రక్తం చిందించి సాధించుకున్న హక్కు అది. ఆ హక్కుని నిర్వీర్యం చేస్తూ 12 గంటలు 50 గంటలకి పనిచేసే విధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలని నిర్మించుకొని కార్మికుల హక్కులని కాలరాస్తున్న ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆ జీవోలను రద్దు చేయాలని అన్ని సంఘాలు కలిసి, కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులు, బ్యాంకు ఉద్యోగస్తులు, ఇలా 9 రకాల ప్రజా సంఘాలన్నీ కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వర్తిస్తా ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం స్పందించకోకుంటే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడికి నిలదీసే కార్యక్రమం చేపడతామని రైతు సంఘం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలోని కార్మిక సంఘాలు, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఆ చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అదే విధంగా దేశంలోని వ్యవసాయ రంగాన్ని నష్టం చేసేటట్టు 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ అనుకూల చట్టాలు తీసుకొచ్చింది. ఈ రెండింటికి దేశంలో ఉన్న రైతులకి, కార్మికులకి ఈ చట్టాల వల్ల తీవ్రమైన ప్రభావం పడి నష్టపోతారని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి దేశంలోని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నాయి. ఢిల్లీ వేదికగా 1 సంవత్సరం పాటు రైతు సంఘాలన్నీ సంయుక్త కిసాన్ మోర్చా పేరిట పోరాటం చేసినప్పుడు దిగి వచ్చిన నరేంద్ర మోడీ ఆ చట్టాలను రద్దు చేస్తారని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాడు. కానీ ఆచరణలో హామీ నిలబెట్టుకోకపోగా దొడ్డదారిన వేరే చట్టాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. అదేవిధంగా గతంలో పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి మళ్ళా 12 గంటలు కార్మికులపై పరిమాణం మోపడం కోసం లేబర్ కోడ్ తీసుకొచ్చాడు. ఈ 2 కూడా దేశంలోని రైతాంగానికి, కార్మికుల మీద
వారి కుటుంబాల మీద తీవ్రమైన ప్రభావం పడతాయి. కాబట్టి ఎప్పటి నుంచో పోరాడి సాధించుకున్న 29 చట్టాలు ఉంచాలని చెప్పి, రైతుల వ్యతిరేకంగా తీసుకుంటే నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈ రోజు చారిత్రక సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మె చేయడానికి గల కారణం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగుతా ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తా ఉన్నాడు, కార్మిక వ్యతిరేక విధానాలు అనుభవిస్తా ఉన్నాడు. ఆ రకంగా ఈ దేశంలో కార్మికులు సాధించుకున్నటువంటి 29 నల్ల చట్టాలని వాళ్ళ రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకి వాళ్ళ పని భద్రత లేకుండా ఉండే పరిస్థితుల్లో వాళ్ళ నరేంద్ర మోడీ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. అదే విధంగా ఈ దేశంలో వ్యవసాయ రంగం పైన 165% పైగా వ్యవసాయ రంగం పైన ఈ ప్రజలు ఆధారపడి జీవిస్తున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని సంక్షేమంలో తీసుకొచ్చి కార్పొరేట్లు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ వ్యవసాయ చట్టాలని 4 నల్ల చట్టాలు తీసుకొచ్చి దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో రైతులు పోరాటం చేసి దాన్ని రద్దుపరిచిన నేపథ్యంలో దొడ్డిదారిన చట్టాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పేదలు, వ్యవసాయ కూలీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా వాళ్ళ పని దినాలని పని పద్ధతిని కల్పించుకునే పద్ధతుల్లో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి బడ్జెట్ లో రోజు రోజుకి నిధులు కుటాయిస్తూ పని దినాలు తగ్గిస్తూ వాళ్ళ చట్టాన్ని ఎత్తివేసేటువంటి ప్రయత్నం వాళ్ళ నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కార్మికులు, యావత్తు కార్మిక వర్గం వాళ్ళ దేశవ్యాప్త సమ్మె చేస్తా ఉంది. వెంటనే నరేంద్ర మోడీ ఈ వర్గాల ప్రజల డిమాండ్ ని వాళ్ళు అంగీకరించి ఆ చట్టాలని వెనక్కి తీసుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలని వాళ్ళ వెనక్కి తీసుకోవాలని, కార్పొరేటర్లని వ్యక్తులకి అనుకూల విధానాలని వాళ్ళ ఇచ్చి కార్మికులను కాపాడాలని వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ రాష్ట్రాలపైన బలవంతంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కార్పొరేట్ శక్తులందరూ ఇవాళ నరేంద్ర మోడీ కనుసన్నలోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కూలీలకు మద్దతుగా కూడా వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీజేపీ మినా అన్ని రాజకీయ పార్టీలు ఈ సమ్మెకి మద్దతు పలుకుతా ఉన్నాయి. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందని మీరు అంటున్నారా? నరేంద్ర మోడీ అనుసరిస్తే విధానాలు కార్మికులకి వ్యతిరేకంగా కార్మికుల వ్యతిరేక విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. వారికి పని భద్రత లేదు, వాళ్ళ శ్రమ శక్తిని దోచుకుంటా ఉన్నారు. అందుకని దీనికి వ్యతిరేకంగానే ఈ సమ్మె కొనసాగుతా ఉంది. మీ డిమాండ్స్ ఏంటి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మీ డిమాండ్స్ ఎలా? నరేంద్ర మోడీ కార్మికుల పట్ల అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలని వెంటనే విడనాడాలని, వాళ్ళ 4 లేబర్ కోడ్లు చట్టాలను తీసుకొచ్చాడు, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని నరేంద్ర మోడీని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టమంటున్నాం. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యాప్ తీసుకొస్తే ఆ వచ్చే రూపాయి ఇన్కమ్ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. ఒక్క రూపాయి దాంట్లో మనకి మిగులుతుంది, బాగుంటుంది అనేది కాకపోతే మేము కూడా మా బాబాలు కూడా అనుకుంటాం. అడ్డా ఉందండి, నేను చెప్పిన రిజిస్ట్రేషన్ అడ్డా ఉంది. ట్రైన్ అర్ధగంటకు వస్తుంది, మొత్తం మీద నాకు ఇప్పుడు పడుతుంది. ర్యాపిడోలో 20 రూపాయలు తగ్గితే నీకు 4 కిలోలు పడ్డా పోతున్నాం. మాకు గంటకు 1 రేటు పడుతుంది. కాబట్టి వచ్చే కాలం 1 రూపాయి అందరికీ తీసుకుంటున్నాం. సేఫ్ సైడ్కి కట్టుకుంటున్నాం. ఏ ఒక్క వస్తువు పైన తిరిగి ఒప్పి చెప్తున్నాం. మా రెస్పాన్సిబిలిటీ అదే, అడ్డాలో ఉన్న రెస్పాన్సిబిలిటీ అదే కాబట్టి వాళ్ళకంటే 10 రూపాయలు ఎక్కువ చేస్తున్నాం. ఆ బాధ్యత అది రోజు మొత్తం మీద 4 రూపాయలు పడ్డాయి. దానివల్ల మీ పేరు? నా పేరు ముక్కా శేఖర్ గౌడ్. ఓకే సార్, ఈ రోజు ఈ సమ్మె చేయడానికి గల కారణం ఏంటి? ఓకే, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ వచ్చిన కానుంచి కార్మికులు, రైతుల జీవితాలు చాలా దుర్భరంగా మారాయి. ముఖ్యంగా ఈ యొక్క కనీస వేతనం ఇవ్వట్లేదు. అదే విధంగా పని దినాలు కూడా తగ్గించాలి.
ముఖ్యంగా లేబర్ కోడ్ 4 వచ్చినాయి, రద్దు చేయాలి. రైతు సంఘాల ఆధ్వర్యంలో నల్ల చట్టాలు ఎప్పటి నుంచో పోరాడుతున్నాం కానీ అవి సీక్రెట్ గా ఉంచుతున్నారు. వాటిని పూర్తిగా రద్దు చేయాలని మా ప్రధానమైన డిమాండ్. అందుకే ఈ రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో మోడీ దిగి వచ్చి కార్మికులకు రైతులకు అనుకూలమైన చట్టాలు తెచ్చే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం. ఈ సమ్మె ద్వారా మీరేం తెలియజేయాలనుకుంటున్నారు? ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకి భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఈ సమ్మెకి మద్దతు తెలియజేసి ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నాం. ఇవాళ కార్మిక చట్టాలే కాకుండా ఇవాళ యూత్ కి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు హామీ ఇచ్చారు. 11 సంవత్సరాలైంది. ఇవాళ ఉన్న ఉద్యోగాలను ఓడగొడతా ఉన్నారు. ఇవాళ రైల్వే శాఖలోనే దాదాపు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం వచ్చాక ఉన్న ఉద్యోగాలు తీసేశారు తప్ప ఎక్కడ కూడా కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేశాడు. అందుకని ఇవాళ ప్రైవేట్ పరం కాకుండా కార్పొరేట్ పరం కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలనే ఉద్దేశంతో ఇవాళ డివైఎఫ్ఐ ఈ సమ్మెలో పాల్గొంటా ఉంది. దాంతోపాటు ఇవాళ విద్యారంగంలోకి మతోన్మాద కాషాయకరణ విధానాలు తీసుకొచ్చి ఇవాళ విద్యారంగాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. వీటన్నిటిని రద్దు చేయాలని చెప్పి మేము ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమ్మత అయిన మోడీ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.